వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి సోమవారం జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందులో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు కమిషనర్ బండి శేషణ అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇతరత్ర సమస్యలపై పలు రకాల వినతులను స్వీకరించడం జరిగిందని, వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడతామని కమిషనర్ శేషణ వివరించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో పట్టణంలోని డ్రైన్లను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న యోగేంద్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమిషనర్ శేషణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రతి సోమవారం నాడు జిల్లా స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి వరకు గ్రీవెన్స్ డేగా డిక్లేర్ చేయడమైంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలి మున్సిపాలిటీ ముందు ప్రతి సోమవారం నాడు ఉదయం నుంచి వేయించే వరకు గ్రీవెన్స్ డే ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రజల వద్ద నుంచి వివిధ రకాల అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అవి శానిటేషన్, ఇంజనీరింగ్, అలాగే టౌన్ ప్లానింగ్, లేకపోతే రెవెన్యూ, ఇలాంటి వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటాయి దాని ప్రకారం ఇతర రూల్స్కు లోబడి వాటిని కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జనపరచుకుంటే సమస్యలు ఎప్పుడప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. సో దీన్ని సజ్జనపరచుకోవాల్సి ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాం. సమస్యలు ఎవరైనా ఉంటే కనుక సోమవారం నాడు ఇక్కడ మున్సిపాలిటీ ముందు ఫిర్యాదుల విభాగం ముందు కార్యక్రమం ఉంటుంది కాబట్టి సజ్జనపరచుకోవాల్సి కోరుకుంటున్నాం. వర్షాకాలం ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయింది. అందువల్ల టౌన్లో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా శుద్ధ చేసేటువంటి కార్యక్రమాలు అవుతుంది. స్టామ్ వాటర్ డ్రైన్స్ అని చెప్పి కూడా ద్వారా సివిల్ సప్లై శాఖ మంత్రుల ద్వారా సిపి గారు తరలించినటువంటి ఆదేశాలకు అనుగుణంగా జరుపుతున్నాం. సో రాబో వర్షాకాలంలో ఎక్కడ కూడా డ్రైన్స్ చౌకకుండా చేయాలని ప్రయత్నం ఉన్నాం. ప్రజలు దీనికి సహకరించాలి. డ్రైన్స్ను చక్కగా ఆడుకోవాలి. డ్రైన్లలో వేస్ట్ మెటీరియల్ ఇది కూడా మీరు విసిరేసి వారిని ప్రతి కోరుతున్నాం. యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమం యోగాస్తున్నటువంటి అంశాలను మే 21 నుంచి వచ్చే నెల 21 వరకు రాష్ట్ర స్థాయి నుంచి యూఎల్బీ స్థాయి వరకు రకరకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా గమనించుకొని ఆసక్తి నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా కార్యక్రమంలో తెనాలి బోస్ రోడ్లో అన్నదాత సుఖీభవ వేసవి చలివేంద్రంలో రోటేరియన్ ఆలపాటి కిరణ్ జన్మదినోత్సవం సందర్భంగా మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి కిరణ్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారని, ఆయన సేవలను పలువురు వక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రోటేరియన్ కనెగంటి మురళీకృష్ణ, శ్రీ పావులూరి రాంబాబు, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, కొమ్మలపాటి ఆంజనేయులు, జాన్ కిడ్స్, భద్రగిరి, జీవి నారాయణ, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సికనం వరప్రసాద్ కుమార్, గుడికందుల అర్జునరావు, ధూళిపూడి శ్రీరామ్మూర్తి, డాక్టర్ ఉమ్మల్నేని శ్రీనివాసరావు, అంగిరేకుల శివనాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మన తెనాలి బోస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి వేసవి చలివేంద్రంలో ఈరోజు ఆలపాటి కిరణ్ గారికి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్య ఆయుర్వేగాలతో ఉండాలని. మరి కిరణ్ గారు మన రొటేరియన్లు అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తూ ఉంటారు. మరి చాలా హుషారుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి ఇక్కడ అన్నదాత సుఖీభావ వారి ఆధ్వర్యంలో సుమారు 2 నెలల పాటు ఈ వేసవి చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ అనేక మంది దాతలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మంచినీరు మజ్జిగను అందించడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయిలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తెనాలికి చెందిన భార్గవ్ సత్తా చాటారు. జూనియర్స్ కేటగిరీలో ప్రథమ స్థానంలోను, మహారాష్ట్ర కోల్హాపూర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానంలోను మెడల్స్ సాధించారు. ఆ ఫలితాలు సాధించడం వెనుక ఆ క్రీడల్లో అతనికున్న ఆసక్తి, కృషి, పట్టుదల పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి పేరును జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు చేర్చి అటు ఆయన తల్లిదండ్రులకు మంచి పేరును, ఖ్యాతిని తీసుకొస్తున్నందుకు భార్గవ్కు అభినందనలు తెలుపుతున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చారిత్రాత్మక నాటక ప్రదర్శన నిర్వహించారు. చలసాని బలరామయ్య ట్రస్ట్ ద్వారా కృష్ణ సంస్కార భారతి అధ్యక్షులు సారథ్యంలో ఏర్పాటు చేసిన ఈ చారిత్రక నాటకానికి తెనాలి పుర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వీక్షించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు నన్నపనేని రాజకుమారి, సమితి గౌరవ అధ్యక్షులు టిఎల్ కాంతారావు, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పి వెంగళరావు, అవ్వార్ శ్రీనివాసరావు, పొట్టిమూర్తి శ్రీనివాస్, కాటూరి శ్రీనివాస్, శివాజీ స్మారక సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మైల హరికృష్ణ, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరామ్, హనుమత్ ప్రసాద్, రామరాజు, హనుమంతరావు, లింగాల రామారావు, హరివెంకట్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో పంచపాండవులు సేవించి ధరించారంట. ఈ కలియుగంలో ఆదిశంకరుడు, బసవేశ్వరుడు, సోమనాథుడు వంటి మహాభక్తులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు, శ్రీకృష్ణదేవరాయలు నాకు శాశ్వతమైన మనశ్శాంతిని ప్రసాదించు. ముఖపదుష కొలువులో చేరదాన్ని అక్కడ సుమేవారితో నేను అంతా మాట్లాడాను. అటు నిజాం సాబ్, ఇటు బీజాపూర్ సుల్తాన్ ఇద్దరు నాపై పగబెట్టారు. వారిని రక్షించుకోవాలంటే మనకు ఎంతకంటే మార్గం లేదు. నేను రాను. నిజాం షా చేసే దురాఘాతం నచ్చితే బీజాపూర్ సుల్తాన్ వద్ద చేరాను. శివుడు రాజ్యాధికారం విధర్మీల చేతిలో ఉండడమే. పుష్కరం నేర్చులను చీల్చి చెండాలి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా ఇలా ఐకమత్యంగా పొట్టంగా సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న హనుమ జయంతి వేడుకలు.
నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తెనాలి క్విక్ అథ్లెట్స్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.